యో వాట్సాప్ గైస్, వెల్కమ్ టు మై న్యూ వీడియో, బ్రాండ్ న్యూ వీడియో గైస్. అయితే ఈరోజు చాలా బాగుండబోతుంది. థ్యాంక్ యూ ఫర్ 200 సబ్స్క్రైబర్స్. రియలీ ఇంత బేగా 200 దాటిచ్చేసారు గైస్ మీరైతే. ఈరోజు వీడియో కూడా చాలా బాగుండబోతుంది. అయితే మరి తగ్గేదే లేదు. అదేంటో మీరు ముందు వచ్చే వీడియోలో చూసండి గైస్, చాలా బాగుండబోతుంది. ఇంకా థ్యాంక్ యూ ఫర్ 200 సబ్స్క్రైబర్స్. రియలీ ఇప్పుడైతే 270 దాటిసాం. త్వరగా 300 చేయించండి, చాలా బాగుండబోతుంది. ఇంకా తెలుగు యానిమ్ కమ్యూనిటీ, తెలుగు గేమింగ్ కమ్యూనిటీ, అసలు తెలుగు కమ్యూనిటీ దమ్మేట చూపించేత ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా బాగుండబోతుంది వీడియో. ఇంకా మనం చాలా ఎక్కువ వీడియోస్ పెట్టాం గైస్. వీడియో మన ఛానల్ కూడా చాలా డెవలప్ అయింది. థ్యాంక్ యూ ఫర్ దాట్ ఆల్సో. ఇంకా మనమైతే డోజుట్స్ గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇంకా టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ వీడియో స్టార్ట్ చేసేద్దాం. దిస్ ఈస్ ద కోహోనా గాకురే. ఇది 5 విలేజెస్లో ఒక విలేజ్. ఇంకా అందులోని హొకాగే అని పిలుస్తారు ఆ లీడర్ని. ఇంకా ఇప్పటికైతే హిస్టరీలో 7 హొకాగేస్ అయిపోయారు. మన హీరో అయితే 7th హొకాగే మనకి తెలిసిందే. ఇంకా అప్పుడైతే చాలా బాగుండేది. ఇప్పుడు దాకా ఎంతో మోడర్న్ సిటీగా మారింది మన బోరుటోలో. ఇంకా ఎంతో బాగుంటుంది. ఇంకా నారుటో ఎలాంటి అంటే ఒక్కసారి చూస్తే ఆగాలనిపించదు, అలాగా చూడాలనిపిస్తుంది. ఇంకా వాళ్ళకైతే డ్రెస్ ఇలాగ ఉంటుంది గైస్. ఇంకా బ్యాక్ సైడ్ ఒక రెడ్ మార్క్ ఉంటుంది. ఇంకా హొకాగేస్ ఎంతోమంది, అంతే చెప్పక్కర్లేదు. అంటే హొకాగేస్ ఎంత స్ట్రాంగెస్ట్, వాళ్ళు ఎంత స్ట్రాంగెస్ట్ షినోబీస్ అయినా వాళ్ళ విలేజ్లో ఎప్పుడు పీసే ఉంచారు. ఇప్పుడు దాకా ఫైట్స్ని తెచ్చుకోలేదు. కానీ అందులో ఫస్ట్ హొకాగే ఎవరో మనకి తెలిసిందే, హాసిరామా సెంజు. అసలు ఈ విలేజ్ ఎలా ఫామ్ అయిందో నేను చెప్తున్నా. అంటే హాసిరామా సెంజుకి ఇంకా మాదరాకి ఫైట్ అయినట్టు మీకు తెలుసు గైస్. ఇంకా అప్పుడు యుచిహాకి సెంజుకి ఎన్నో ఫైట్లు జరిగేవి. కానీ సెంజు ద లీడర్ హాసిరామా అయితే పీస్ని పీస్ని కోరుకొని మాదరాతోని చేతులు కలిపి ఒక విలేజ్ ఫామ్ చేశారు. దాని పేరే విలేజ్ హిడెన్ ఇన్ ద లీఫ్. దానికి పేరెట్టింది ఇంకా ఎవరో కాదు, మన మాదర. దానికి లీడర్ చేసింది కూడా, దానికి లీడర్ మాదర అవ్వాలనుకున్నారు. ఇంకా అలాగే ఫైవ్ విలేజెస్ ఉన్నాయి. అలాగే అందులో కాగేస్ కూడా ఉంటారు. ఇంకా దానికి లీడర్ అయితే మన హాసిరామా సెంజు, ద ఫస్ట్ హొకాగే ఆఫ్ ద హిడెన్ లీఫ్ విలేజ్. ఇంకా ఆ విలేజ్లో ఇంకా అది అయితే మాదర తట్టుకోలేక అందరూ వాడిని దేశించారు. మన క్లాన్ని కింద చేసి చూస్తున్నారు అనేసి. అందుకనే మాదర విలేజ్ వదిలి వెళ్ళి వచ్చి మళ్ళీ పోరాడాడు 9 టైల్స్ని తీసుకొచ్చి. ఇంకా అక్కడితో మాదర మరణించాడు. ఇంకా మాదర మరణించలేదని మనకి ప్రతి ఒక్క ఎపిసోడ్లో తెలుసు. ఇంకా అలాగే లీఫ్ విలేజ్కి ఒక కురామా 9 టైల్ బీచ్ దొరికింది. దాన్ని ఊజుమాకిలో సీల్ చేశారు. అది ఊజుమాకి ఇంకా సెంజు ఎంతో మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఇంకా దాని తర్వాత దాన్ని సీల్ చేసింది ఎందులోనో కాదు, మన కుషినాలో. కుషినా అంటే నారుటో, ద మదర్ ఆఫ్ నారుటో. ఇంకా హాషిరామా కూడా మీటింగ్ పెట్టారు దానికోసం. ఇంకా హాషిరామా ఒక ఫైట్లో మరణించాడు. దాని తర్వాత తోబిరామా హొకాగే పనుల్ని చూసుకున్నాడు. దాని తర్వాత అది కూడా ఫస్ట్ గ్రేడ్ వార్లో గైస్ మరణించింది. దాని తర్వాత మళ్ళీ టోబిరామా కూడా మరణిస్తాడు ఆ వార్లో. దాని తర్వాత హిరుజెన్ సారుటోబిని హొకాగే చేసి మరణిస్తాడు. తర్వాత హొకాగే అయిన హిరుజెన్ని ఇంకా ఫైట్ చేయడం మొదలు పెడతాడు. ఇంకా ముగ్గురు మనకి తెలిసిన ఒరోచిమారు, జిరాయా ఇంకా సునాడే, వాళ్ళ ముగ్గురిని లెజెండరీ శానిన్ అని పిలుస్తారు. ఇంకా వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇంకా చాలా ఫైట్స్. దాని తర్వాత ఎన్నో ఫైట్స్ జరిగాయి. కానీ ఆ వార్ని ఎవరు అడ్డుకోలేక దాని తర్వాత మినాటో ఇంకా వాళ్ళ టీం అడ్డుకోగలితే. దాని తర్వాత హిరుజన్ ఏమో హొకాగే పని వదిలేసి మినాటో హొకాగే అయ్యాడు. దాని తర్వాత మన కుషినా ఉన్న టైల్ బీస్ట్ని తీసేశాడు మన టోబీ. అది తీసేసాక ఎంతో గట్టిగా చెరిగింది. దాని తర్వాత మన 4th హొకాగే ఫైట్ చేసి గెలిచి కురామాని నారుటోలో సీల్ చేస్తారు. కానీ ఆ ఫైట్లో 4th హొకాగే కూడా మరణిస్తాడు. దాని తర్వాత 5th హొకాగే ఎవరో కాదు, మనకి తెలిసిన సునాడేనే చేస్తారు. ఇంకా నారుటోని అందరూ ద్వేషిస్తారు. ఇంకా తర్వాత హిరుజన్, సరిగేసి నేను మిస్ చేస్తానేమో,
హిరుజన్ ఏమో అందరికీ చెప్తాడు మళ్ళీ హోకాగే అయ్యి వాటి గురించి మాట్లాడొద్దు అనేసి మళ్ళీ ఫైట్ జరుగుద్ది గైస్. ఇంకా లీడర్ అనుకుంటాడు ఇంకా మనం వాళ్ళతో ఫ్రెండ్షిప్ పెంచుకుంటే మంచిది ఏమో అనేసి అనుకుంటాడు. కానీ ఇక్కడ సీన్ మారుద్ది గైస్. ఏంటంటే హినాటాని క్యాప్చర్ చేసి వాళ్ళు అన్ని డీటెయిల్స్ని తీసుకుంటారు హినాటా దగ్గర నుంచి. ఇంకా అలాగైతే వాళ్ళ నాన్నగారు యూగా ఒక క్లాన్ నుంచి వాళ్ళని చంపేస్తారు, వాళ్ళు బయటికే వెళ్ళలేదు. ఇంకా దాని తర్వాత ఇంకా వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు. ఇంకా ఉచిహా క్లాన్ అనుకుంటారు ఇదంతా మన వల్లే జరిగింది అనేసి అందరూ అనుకుంటున్నారు, ఇదంతా మన వల్లే అనుకొని. దాని తర్వాత ఇటాచి ఏమో అన్నాడు గైస్, నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఉచిహా క్లాన్ వాళ్ళే ఈ కురామా ఫామ్ అయిందని. డాన్జో ఇటాచికి చెప్పాడు మీ తమ్ముడిని ప్రాణాలతో బదులుగా మీ క్లాన్ మొత్తాన్ని చంపమని. ఇంకా సాస్కేకి చెప్తాడు ఇటాచి చేసిన పని ఎంతో అవసరమైనదని అనేసి చెప్తాడు గైస్. ఇంకా దాని తర్వాత హురిజన్ ఇంకా అందరూ ఉన్నారు. దాని తర్వాత ఇంకా ఫైట్ జరుగుద్ది. ఓరోచిమారు ఇంకా వాళ్ళ టీంతో అటాక్ చేస్తాడు. ఇంకా దాని తర్వాత ఫైట్స్ జరుగుతాయి. ఇంకా హురిజన్ కూడా మరణిస్తాడు. 5th హోకాగే మన సునాడే సెంజు. ఇంకా 5th హోకాగే అయిన తర్వాత మొత్తం లీఫ్ కూడా కోలుకోవడం మొదలుపెట్టింది ఆ 3rd గ్రేట్ వార్ తర్వాత. ఇంకా దాని తర్వాత అకట్సుకి మెంబర్స్ లీఫ్లోకి ఎంటర్ అయ్యి అటాక్ చేస్తారు. కానీ దాన్ని అడ్డుకొని ఎంతో ఫైట్ చేసి అందరినీ చంపేస్తారు. దాని తర్వాత ఆల్ మైటీ పుష్ అనేసి మొత్తంని ధ్వంసం చేస్తాం. మన హీరో నారుటో అక్కడ వచ్చి పెయిన్ని ఓడిస్తాడు. ఇక తర్వాత నారుటో వాడిని మార్చేస్తాడు పెయిన్ని. ఇంకా అక్కడ అందరూ మరణించిన వాళ్ళందరూ కూడా బాగైపోతారు. ఇంకా లీఫ్ అక్కడతో అనుకుంటే అక్కడ సునాడే కోమాలోకి వెళ్ళిపోద్ది. ఇంకా వారి ప్లేస్ డాన్జోకి ఇస్తారు ఓన్లీ కొన్ని రోజుల వరకే. దాని తర్వాత ఇంకా మొత్తాన్ని కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు అందరూ. ఇంకా అందరూ కూడా ఆ రాక్ మౌంటైన్స్ దగ్గరే ఉండాలని నిర్ణయించుకుంటారు. ఇంకా రాక్ మౌంటైన్స్ దగ్గర అందరూ ఇల్లు కట్టుకోవడం మొదలు పెడతారు. ఇంకా రాక్ నింజాస్ కూడా. ఇంకా దాని తర్వాత ఫైకాగే మీటింగ్ కూడా జరుగుద్ది. ఇంకా అక్కడ వాళ్ళందరూ కూడా ఆ గ్యాప్లో డాన్జో ఏమో చనిపోతాడు. దాని తర్వాత లక్కీలీ సునాడే ఏమో లేస్తుంది. ఇంకా దాంతో కాగే ఏమో కకాషి అవుతాడు. దాని తర్వాత అన్ని ఫైట్స్ అన్నీ జరుగుతాయి. 4th గ్రేట్ వార్ జరుగుద్ది. అంతా దాటేశాక మన 7th హోకాగేగా వస్తారు. ఎవ్వరో కాదు మన నారుటో ఉజుమాకి. నారుటో వచ్చేటప్పటికి ఎంతో మారిపోద్ది, మొత్తం మోడర్న్గా అయిపోద్ది. అసలు ఎంతో బాగుంటుంది లీఫ్ అనేది. దిస్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ లీఫ్. నీకు నేను ఫస్ట్లోనే చెప్పలేదేమో, సారీ గైస్. ఇంకా ఎంతో మోడర్న్గా తయారవుతుంది. ఇంకా చూనేన్ ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి. చాలా ఎపిసోడ్స్లో ఉంటాయి గైస్, వెళ్ళి చూసేయండి. ఇంకా చాలా బాగుంటుంది, చాలా. ఇంకా కకాషి కూడా అయినప్పుడు ఎన్నో చేశాడు. ఇంకా ఇప్పుడు కూడా 7th హోకాగే చేస్తూనే ఉన్నాడు. దాని తర్వాత 8th హోకాగే ఎవరు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఎన్నో పనులు చేస్తూ ఇంకా చాలా ఫైట్స్ కూడా జరిగాయి. దాని తర్వాత మొత్తం లీఫ్ డెస్ట్రాయ్ అవుతుంది. ఇంకా దీని తర్వాత మన వీడియో ఖతం గైస్. ఇప్పుడు దాకా ఎవ్వరికీ తెలీదు, ఇంకా నాకైతే సరిగ్గా తెలియదు గైస్. మీకు తెలుసుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అసలు లీఫ్ కేట్ అయ్యింది, కవాకికి నరుటోకి యుద్ధం జరిగాక ఏట్ అయ్యింది. బ్లూ వార్టెక్స్లో అసలు ఎలాగున్నాడు. నేనైతే ఇప్పుడు బ్లూ వార్టెక్స్ చూస్తున్నాను గైస్, చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళి చూసేయండి. ఇంకా నేను ఎందులో చూస్తున్నానో చెప్పను, మీరే వెళ్ళి చూసేయండి. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఛానల్లోకి వచ్చుంటే. లైక్ చేయండి. బాయ్. వెయిట్ మినిట్ నేను నెక్స్ట్ వీడియో ఏంటో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. దిస్ ఈజ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాకు సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి కొత్తగా ఛానల్లోకి వచ్చుంటే. కమ్ ఆన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.